ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 22వ తేదీ సోమవారం రోజున మీ జీవితంలో మీ గతంలో వదిలి వెళ్ళినటువంటి వారు మీ దగ్గరకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మరి తిరిగి వస్తారని మీరు కలలో కూడా ఊహించి ఉండరు మిత్రమా. మరి ఇది అంతా కూడాను మీకు ఒక మంచి ట్విస్ట్గా నిలబడబోతుంది. అయితే మీకు గుండెలను పిండేసే అత్యంత ఉత్కంఠమైనటువంటి రహస్య సత్యము రేపటి రోజున మీ యొక్క జీవితంలోనో ఎన్నాళ్ళుగానో ముగిసిపోయింది అనుకున్నటువంటి ఒక అధ్యాయం మళ్ళీ తెరుచుకోబోతుంది. గతంలో మిమ్మల్ని నడి సముద్రంలో వదిలేసి మీ యొక్క ప్రేమను మీ యొక్క నమ్మకాన్ని కాలరాసి వదిలి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి రేపటి రోజున మీ యొక్క జీవితంలోకి తిరిగి అడుగు పెట్టబోతున్నాడు. వాళ్ళు తిరిగి వస్తారనేసి మీరు కలలో కూడా ఊహించినటువంటి పరిస్థితులు అయితే మీకైతే ఖచ్చితంగా ఎదురు చూడబోతున్నాయండి. అసలు ఎన్నాళ్ళు కూడా ముఖం చాటేసినటువంటి ఒక మనిషి మీకు ఇప్పుడు ఏ విధంగా ఆ యొక్క ముసుగు అనేది తీసేసి మీ ముందుకు వస్తున్నారు, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క షాకింగ్ నిజం ఏంటి, ఈ వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు రేపటి రోజున మీ కళ్ళ ముందు జరగబోయేటువంటి ఒక ఎమోషనల్ తిరుగుబాటు మీ యొక్క భవిష్యత్తుని మార్చేటువంటి అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గమ్మాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి గురువు గారు శివరామదాస్ స్వామి గారు. మనం ఎక్కడ ఉన్న చోటనే ఉన్నటువంటి మన యొక్క గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 79890497. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తగుడుల మధ్య సమస్యలు, కుటుంబ వ్యవహారాలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, కోర్టు వ్యవహారాలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురువు గారిచే మంచి పరిష్కార మార్గం అయితే మీకైతే ఖచ్చితంగా లభిస్తుందండి. అది కూడా విత్ ఇన్ డేస్లోనే మీకైతే ఒక మంచి మార్గాన్ని మన గురుగారు ఫోన్ కాల్ ద్వారా తెలియపరుస్తారండి. మీకు ముఖ కవళికలు చేయి ఫోటో గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురుగారు తెలియపరుస్తారు. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నం చూడండి. అదేవిధంగా మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. సమస్య మీది పరిష్కారం గురువు గారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించండి. మీకు ఉన్నటువంటి సమస్యల చిక్కుల వల్ల అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక తులారాశి అనేది రాశిలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక వీరు ఎప్పుడూ కూడానండి వీరి యొక్క బంధాల విషయాలు అత్యంత పవిత్రంగానూ ఉంటారని చెప్పాలండి. లోతైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వారు. మీరు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కనుక మీ యొక్క మనసులోకి రానిచ్చారు అంటే వారిని కేవలం ఒక మనిషిలాగా చూడరన్నమాట. మీ యొక్క జీవితంలో ఒక భాగస్వామిలా చూస్తారు, మీ యొక్క ఆత్మలా భావిస్తారు. మీ యొక్క ప్రేమకు ఎటువంటి స్వార్థము, ఆడంబరాలు అనేవి ఉండవనేసి తెలుసుకోగలుగుతారు. అవతల వ్యక్తిలో అంటే అవతల వ్యక్తి కోసం మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క సమయాన్ని, చివరకు మీ యొక్క కెరియర్ని కూడాను త్యాగం చేస్తారని చెప్పాలి. మరి సమాజంలో మీకంటూ ఒక కఠినమైనటువంటి రోల్ ఉన్నప్పటికీ కూడాను ప్రేమించినటువంటి వ్యక్తి ముందు మాత్రం మీ యొక్క అహాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారన్నమాట. ఎందుకంటే గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ప్రపంచమే ఒక్కసారిగా కోల్పోయినట్లుగా అనుభవించింది. మీకు కేవలం కొన్ని అపార్థాలు, ఏ తప్పు అనేది చేయకపోయినా కానీ చిన్న చిన్న వ్యవహారాలే మీకు మూడో వ్యక్తి విషయం చేసినప్పటి నుండి కుట్రల వలన ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని కఠినంగా దూరం పెట్టేశారు. అయితే అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా దూరం పెట్టినప్పుడు కూడాను ఆ యొక్క రోజుల్లో మీరు ఎంత మానసికంగా నరకము అనేది అనుభవించారు అంటే మిత్రమా, ఒంటరితనము అనేది వర్ణాతీతం. రాత్రిపూట ప్రశాంతంగా కూర్చోలేరు, సరైనటువంటి తిండి తినలేరు, సరైనటువంటి ఆహారం పట్టుకోలేరు, కళ్ళ వెంట నీళ్లు వస్తాయి. నేను అంతగా ప్రేమించినా కూడా నాకు ఎందుకు ఇంత శిక్ష అనేది మీరు శూన్యంలో గడిపేస్తూనే ఉండేటువంటి గడియలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతానికి చూస్తే మీరు ఒక పాత గాయాల నుండి మళ్ళీ కోలుకుంటున్నారు. మరి మీ యొక్క కెరియర్ పైన ఈ యొక్క ఫోకస్ అనేది పెట్టారు. మీ యొక్క ఆర్థిక ప్రగతి అనేది మీ పైన నిలబెట్టుకోగలుగుతున్నారు. మీకు ఒక కొత్త అవకాశాలు అయితే మీరైతే పొందుకోబోతున్నారు. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడబోతున్నాయి. వ్యాపారంలో నూతనమైనటువంటి మార్గాలు అనేవి ఎదుర్కోబోతున్నారు. ఇంట్లో పరిస్థితులు అన్నిటినీ కూడా ప్రశాంతంగా నిలబెట్టుకోగలుగుతారు. ఒక్కొక్క పని అనేది తర్వాత మరొక పని ఏదో ఒక రూపంలో మంచిగా అనేది జరుగుతూ వస్తుంది. చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో కూడాను మంచిగా ఏదో ఒక అవకాశాలు అయితే తెచ్చుకుంటున్నాయి. కానీ మరి ఇటువంటి జీవితంలో ఒక ట్రాక్లోని వస్తున్నటువంటి తరుణంలో మహిళ పాత్ర అనేది మీ యొక్క జ్ఞాపకాల్లో పాత వ్యక్తుల యొక్క మహిళలు మీ యొక్క ఆలోచనలో మీ యొక్క మనసులో ఎక్కడో ఒక చోట అనేది ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక విధంగా ఒక చోటను వేధిస్తూ
ఆలోచిస్తూనే ఉంటున్నారు. ఎందుకంటే మీరు నిజాయితీగా ప్రేమించారు, నిస్వార్థంగా మీరు సామాన్యంగానే ఎవరిని కూడా నిజాయితీగా ప్రేమించరు. కానీ మీరు ఎంత నిజాయితీగా ప్రేమించారు అంటే అవతల వాళ్ళు లేకపోతే మీరు లేనంతగా ప్రేమించారన్నమాట. వాళ్ళు పూర్తిగా మర్చిపోయారని సమాజంలో చెప్తున్నా కూడా లోపల ఒక చిన్న ఆశ అనేది సజీవంగానే మీకైతే ఉంటుంది. మీకు రారనేసి తెలిసినా కానీ మీరు ఎక్కడో కూడా ఆ యొక్క భగవంతుని యొక్క అవకాశాలను మనకు ఈ విధంగా ఇస్తున్నాడు. విశ్వము రేపటి రోజున మీకు ఒక ఊహించినటువంటి ఒక షాకింగ్ గిఫ్ట్గా మీకైతే ఇవ్వబోతుంది అనమాట. ఇది అంతా కూడా నిజంగా మీకు షాకింగ్గానే మీ యొక్క గుండె వేగాన్ని అయితే పెంచుకుంటుంది అనమాట. మరి ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క వ్యక్తిగతంగా మీ యొక్క జీవితంలో ఒక మహా భూకంపం లాంటి మార్పు అనేది మీకైతే పొందుకోబోతున్నారు. ఎన్నాళ్ళుగా మీరు యొక్క ఫోన్ నెంబర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టి మీ యొక్క పేరు వెంటనే కూడాను మీరు చిరాకు పడేసి మీరు ఆ యొక్క పేరు అనేది విన్న వెంటనే చిరాకు పడి ఇక నా యొక్క జీవితంలో ఆ యొక్క వ్యక్తి అనేది లేరు, ఆ యొక్క వ్యక్తి స్త్రీ కానీ లేదంటే పురుషుడు కానీ అంత కఠినంగా కూడా వెళ్ళిపోయినటువంటి స్త్రీ లేదంటే పురుషులు రేపటి రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారండి. అది ఏ విధంగా సాధ్యం అనేది కూడా చాలా మీకైతే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వస్తారని మీకు తెలియదు, మీరు కళ్ళలో కూడా ఊహించే ఉండరు. ఎందుకంటే దీని వెనక అంతు చిక్కనటువంటి ఒక రహస్యము ఏదో కొనిగానే అదేంటో మనం అయితే జాగ్రత్తగా లోతుల్లోకి విశ్లేషిద్దాం. మరి ఆ వ్యక్తి కళలో కూడా ఊహించని విధంగా ఎప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా తిరిగి వస్తారు, మీరు మీ యొక్క కళను నమ్మలేటువంటి ఒక విచిత్రమైనటువంటి స్తంభంలోకి వెళ్ళిపోతారనమాట. ఇది అంతా కూడా ఒక భయంకరమైనటువంటి సత్యమే. మిమ్మల్ని వదిలేసినటువంటి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచము చాలా క్రూరమయంగా మారిపోతుంది. వారు చాలా ఎవరిని మాటలను నమ్మేసి ఎంత అయితే దూరము అనేది నమ్మి మిమ్మల్ని దూరం పెట్టారో ఆ యొక్క మూడో వ్యక్తులు వాళ్ళని నిలువుగా ముంచేశారనమాట. సమాజంలో జరిగినటువంటి ఒక పెద్ద అవమానము లేదంటే ఆర్థిక నష్టం వల్ల కూడాను మీ యొక్క కళ్ళకు కట్టినట్లుగా ఆ యొక్క రంగులు పొరలు పూర్తిగా విడిపోయాయి. మీ పక్కన ఉన్నప్పుడు వారు లభించినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రేమ వాళ్లకు వేరే దగ్గర లభించలేదు. మిమ్మల్ని ఎవరో చెప్పినటువంటి మధ్య స్త్రీ చెప్పినటువంటి ఆ యొక్క మాటలు వినో లేదంటే మీ యొక్క మధ్య వ్యక్తి చెప్పినటువంటి ఆ యొక్క మాటలు వినో మిమ్మల్ని దూరం పెట్టారు, మిమ్మల్ని అవహేళన చేశారు. మీ దగ్గర మీ యొక్క నిస్వార్థమైనటువంటి ప్రేమను వాళ్ళు తక్కువ అంచనా వేశారు. ఆ యొక్క ప్రేమను మళ్ళీ వాళ్ళు ఎగతాళి చేశారు. ఎప్పుడైనా కానీ నీవు నీతి నిజాయితీగా ఉండి నీ యొక్క కష్టాన్ని సుఖాన్ని అన్నిటినీ కూడా మర్చిపోయి వాళ్ళకి ఎంత ప్రేమనైతే ఇచ్చావో ఆ యొక్క ప్రేమను వాళ్ళు ఎగతాళి అనేది చేసుకొని వెళ్ళిపోయారు. ఎవరో ఆ యొక్క మూడో వ్యక్తి చెప్పినటువంటి మాటలు వినో లేకపోతే చెప్పినటువంటి చాడీలు వినో పూర్తిగా వాళ్ళు అయితే పక్కకు వెళ్ళిపోయారు. ఈ లోకంలో మరెక్కడా కూడా దొరకనటువంటి కఠినమైనటువంటి నిజం వాళ్ళకి ఈ యొక్క ఆలస్యంగా బోధించబడుతుంది. తమ యొక్క తప్పును తెలుసుకొని లోపల ఉన్నటువంటి అహంకారాన్ని పూర్తిగా చంపుకొని మీ యొక్క కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరుకునేటువంటి సమయం అయితే వచ్చేసింది. మరి ఆ యొక్క వ్యక్తి మీ ముందుకు వచ్చినటువంటి అంటే వాళ్ళు కళ్ళల్లో ఒక రకమైనటువంటి అపరాధ భావము అనేది అంటే గిల్ట్ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నాళ్ళు కూడా చాలా గర్వంగా హ్యాపీగా ఉన్నట్లుగా నటించి ఆ యొక్క మనిషి నీ ముందు నిలబడి కన్నీళ్ళు అనేది పెట్టుకుంటారనమాట. నిన్ను క్షమించు, నేను చాలా పెద్ద తప్పు అనేది చేశాను, నేను అనవసరంగా నీ యొక్క ప్రేమను తప్పుగా చూశాను, నీ యొక్క ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నాను అనేసి చేతులు కట్టుకొని సరెండర్ అయిపోతారనమాట. మరి ఈ యొక్క మాటలు అన్నిటిని కూడా విన్నప్పుడు నీ యొక్క గుండె ఒకవైపు పాత కోపం అనేది రగులుతుంది, మరొక వైపు కొంత అది దీనమైనటువంటి స్థితిలో అయితే చూసి వాళ్ళ మనసు అంతా కూడా కరిగిపోతుంది అనమాట. అయితే నీ యొక్క మనసు ఒకప్పుడు నీ యొక్క కాళ్ళు పట్టుకొని వెళ్ళి మిమ్మల్ని ఎగతాళి చేసి మిమ్మల్ని అవహేళన చేసి మిమ్మల్ని నష్టపెట్టేసి మీ యొక్క ప్రేమను సరిగ్గా చూసుకోకుండా మిమ్మల్ని మీకుగా సరిగ్గా లేరనేసి వ్యక్తి అనేది వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తి ఇప్పుడు చూడగానే క్షమాపణ కోరగానే మరి మీ యొక్క నిజాయితీకి కాలం ఇచ్చినటువంటి అల్టిమేట్ తీర్పు అనేసి మీరైతే అనుకుంటారు. మంచిదే. దీని ప్రభావం అంతా కూడా రాబోయే జీవితం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇది అంతా కూడా మీ యొక్క మైండ్ని ఒక పెద్ద సందిగ్ధంలో పడేస్తుంది. ఇన్నాళ్ళు ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి ద్రోహాన్ని పగను గుర్తు చేసుకున్న ఆ యొక్క జీవితంలో ఇక నీకు నాకు ఎటువంటి సమయము అనేది లేదు, స్థానము అనేది లేదనేసి కఠినంగా గెంటే విధంగా ఒకప్పుడు అంటే ఇప్పుడు మీరు పడుతున్నటువంటి మానసిక శోభను చూసి పెద్ద ముసుగులో క్షమించేసి వాళ్ళని మళ్ళీ తీసుకోవాలి అనేసి అర్థం కాకుండా మైండ్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట. శత్రువులు సైతం ఆ యొక్క వ్యక్తి యొక్క తిరుగుబాటును చూసి షాక్ అవుతారు. అయితే ఆ యొక్క కలయిక వల్ల సమాజంలో కోల్పోయినటువంటి నైతిక విలువలు అంటే మోరల్ విక్టరీస్ కూడా మీకైతే తిరిగి లభించబోతున్నాయి. అంతా కూడా అది అంత మంచిదే అని చెప్పేసి కానీ మిమ్మల్ని చెడ్డవారిగా చూపించి లాభపడాలి అనేసి కొందరైతే చూసినటువంటి బంధువులు లేదంటే స్నేహితులు చేసినటువంటి కుట్రలు కూడా ఈ యొక్క వ్యక్తి ముందు బయటపడబోతున్నాయి. మీ పక్కన లేనప్పుడు మీ యొక్క విలువ ఏంటి అనేది వాళ్ళకైతే తెలుస్తుంది. మీ యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి వారు ఎంతమందిని వెతికినా
వెతికినా కానీ రేపటి రోజున వారి లాంటి నిరాశమైనటువంటి మనసు కూడా ఎక్కడా కూడా దొరకదనేసి వారికైతే ఈ రోజున అయితే మీకు లాంటి వారు ఎక్కడ కూడా దొరకదని చేస్తే ఖచ్చితంగా వారికైతే అర్థమయ్యే తీరుతుంది. సో ఇలాంటి సమయంలో 1కి 10 సార్లు ఆలోచించాలండి. ఈ యొక్క రహస్యం బయటపడడం వల్ల మీకు కలగబోయేటువంటి ఒక హద్దులు లేనటువంటి లాభము ఏంటి అనేది మీ పైన ఉన్నటువంటి అపనందలు తొలగిపోవడమే కాకుండా లేదంటే మీకు తప్ప చేయలేనటువంటి నిజము అనేది ఎదుటి వాళ్లకు తెలుస్తుందన్నమాట. ఎమోషనల్గా క్లోజ్ అవుతారు. గతంలో ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు పడింది అంతా కూడాను అప్పుడంతా ఏది అయితే మీరు అనుభవిస్తూ వచ్చారు, ఏది అనేది సమాజం మిమ్మల్ని ఏ విధంగా వేరైతే చూపించింది అదే నీకు ఈ విధంగా తప్పు అనేసి చూపిస్తుంది కదండి. ఆ యొక్క వ్యక్తి అనేది కోపంతో అంతా కూడా పరితపించి నీవు చేసినటువంటి అంటే ప్రభావాల వల్ల నీ యొక్క క్యారెక్టర్ వల్లే ఈ యొక్క లోకానికి నిరూపించబడుతుంది అనేసి ఈరోజైతే ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు మిత్రమా. కాబట్టి మరి ఈ రేపటి రోజున స్నానం అనేది చేసిన తర్వాత శుభ్రంగా నుదుటను కొద్దిగా ఒరిజినల్ గంధము అనేది ఉంటుంది కానీ గంధం పొడి అనేది ఆ యొక్క తిలకాన్ని అయితే ధరించండి. ఈ యొక్క గంధము మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మరి అన్ని భావోద్వేగాల వల్ల తప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా చేస్తుంది. కాబట్టి ముందు తక్షణ నిర్ణయం అనేది తీసుకోవద్దు. ఆ యొక్క వ్యక్తి మీ ముందుకు వచ్చి ఏడ్చిన వెంటనే కూడా భావోద్వేగాలకు లోనైనా సరే పాతవన్నింటినీ కూడా మర్చిపోయి కలిసిపోదాము అనేసి వెంటనే లొంగకండి. వారి యొక్క మాటలు గంభీరాన్ని వినండి. ముందు నిర్ణయం అనేది చెప్పడానికి కనీసం 1కి 2-3 సార్లు అయినా ఈ విధమైనటువంటి సమయాన్ని కూడా మీరైతే ఖచ్చితంగా తీసుకొని తీరాలి. ఇక మీ యొక్క మౌనం వారికి మీ యొక్క పవర్ ఏంటో అనేది తెలుస్తుంది. సో ఈ రోజున ఉదయం ఇంట్లో ఇష్టదైవారాధన ఏదైతే కొద్దిగా పాలు అనేది లేదంటే కళాఖండ నైవేద్యం అనేది సమర్పించండి. ఇది మీకు వాక్ స్థానాన్ని అయితే మరియు మీ యొక్క దోషాన్ని అంతటిని కూడా పోగొడుతుంది. కాబట్టి రేపటి రోజున మీ యొక్క జీవితంలో వదులుకున్నటువంటి ప్రేమను వాళ్ళు సరైనటువంటి కాలము తిరిగి అనేది శిక్ష అనుభవించవలసిందే. సో మిమ్మల్ని తక్కువ చేసినటువంటి వాళ్ళు ఆ యొక్క వ్యక్తులు ఈ రోజు అయితే నేనే నీ కోసం నీ యొక్క గుమ్మం ముందు రావాల్సిందే అనేసి నీ యొక్క కాళ్ళ దగ్గరికి అయితే రావాల్సిందే అనేసి ఖచ్చితంగా మీరు తెలుసుకోగలుగుతారు.